శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల రత్నమందిర్, రచన మాదిరెడ్డి సులోచన గారు. ఇక నవల్లోకి వెళ్దాం. రత్నమాల కస్తూరి తిలకం దిద్దుకుంటూ దర్పణం ముందు ఆసీనురాలైంది. పరిచారిక మాధురి వేణిబంధం సరిచేయుచు పూలమాలలను సవరించింది. రత్నమాల భుజాలపై చేతులు వేసింది మాధురి. అమ్మా, మీ అతిలోక సౌందర్యం చూస్తే స్త్రీనైన నాకే ఆలింగనమునర్చుకోరికే జనించుచున్నదే. పురుషుల మాట వేరుగా చెప్పవలైనా? రత్నమాల ఓరచూపుతో మాధురిని కవ్వించింది. తన దీర్ఘమైన వేణిని అటు నుండి ఇటు ఒక్క విసురు విసిరి, అందుకే కాబోలు మంత్రి కుమారులు వారి కార్యక్రమములన్నీ విస్మరించి మాధురీ నామము జపించుచున్నారు. మాధురి మాట్లాడవలనని నోరు విప్పబోయినంతలో కనకాంగి అరుపులు వినిపిస్తాయి. రత్న, ఓ రత్న, మేడ మీద మంతనాలేమిటి? శీఘ్రముగా ఇటు రండు. ఇదే వచ్చుచున్నామమ్మా. రత్నమాల మంజీర రవళి చేయుచు మేడ దిగినది. ఆమె నడక కూడా నాట్యము వలె ఉండెను. ఒక దీర్ఘకాయుడు అతి భయంకరుడు, రెండవవాడు బ్రాహ్మణుడు ఉచితాసనములు అలంకరించి ఉన్నారు. వారి ముందున్న బల్లపై ఎనలేని ఆభరణములున్నవి. అచ్చటి పరిస్థితిని చూచాయిగా అర్థం చేసుకుంది రత్నమాల. అలా చూస్తావేమే, వారెంత గొప్పవారని నమస్కరించు. కనకాంగి రత్నమాల వంక కొరకొరా చూస్తోంది. రత్నమాల యుక్తిగా ఆ ఇద్దరి ముందు మోకరెళ్ళి, అభివాదము మహనీయులారా, మీ బిడ్డను దీవించండి. ఇరువురు మొండరులు మోములు చూసుకున్నారు. కడకు బ్రాహ్మణుడు తేరుకొని, దీర్ఘాయుష్మాన్ భవ. బిడ్డ, మేము 2 కార్యములను సఫలీకృతం చేసుకున్నట్టుకు వచ్చితిమి. మొదటి కార్యము విఫలము గావించితివి, రెండవది సానుకూలపడిన బావుండును. సెలవీయండి బ్రాహ్మణోత్తమా. వినమ్రయై ప్రశ్నించింది రత్నమాల. వచ్చే పౌర్ణమి నాడు మహారాజుల వారు వేణుగోపాలని దర్శించనున్నారు. ఆలయ ప్రాంగణమందు మీ నాట్యము ప్రదర్శించుట ఉచితమని నా అభిప్రాయము. మా అమ్మగారు అంగీకరించినా నాకే అభ్యంతరము లేదు. ఆ వేణుగోపాలుని సేవే కాక ఇంకేముంది స్వామి, అంది భక్తితో పారవస్యం చెందుతూ. ఏమంటావు కనకాంగి? పూజారి ప్రౌఢవంక దృష్టి సారించాడు. కనకాభిషేకం చేయించుకోవటానికి అదే మంచి అవకాశము. కానీ రత్నమాల ముందు ఆ విషయం కదిపితే అసలుకే మోసమని తలచినది కనకాంగి. మరలా కనిపించండి బ్రాహ్మణోత్తమా, మా చెల్లెలతో కూడా సంప్రదించాలిగా, నసిగింది కనకాంగి. పూజారి ఆమె భావం గ్రహించి వల్లయ్యని లేచాడు. ఆ దీర్ఘకాయుడు అప్రసన్నంగా లేచాడు. ఇద్దరిని బయటి ద్వారం వరకు సాగనంపి వచ్చింది కనకాంగి. వచ్చి గంతులు వేయసాగింది. నీకేం పోయే కాలమే, అంత ఐశ్వర్యవంతుడు పదముల కడుకు వస్తే కాలదన్నుతావా? ఇలా అయితే ఎలా జీవించగలవే? అమ్మా, నా అభీష్టం ఏనాడో మనవి చేసి తిని మరలా నన్ను విసిగించుట దేనికి? మన కులవృత్తి అంటే నాకేవగింపు. క్షమించి నన్న వైపుకు లాగవద్దు. ఆ ప్రసక్తి నా ఎదుట ఎత్తవద్దు. ఏవగింపుగా కనకాంగి వైపు చూసింది. ఏం, కులవృత్తి చేయక కులవతివై సంసారం చేస్తావా? అంది వెటకారంగా. అవును, భగవంతుడు అనుగ్రహిస్తే వివాహం చేసుకుని సంసారం చేస్తాను. ఒక పురుషుడికి దాసినై సంపూర్ణ ప్రేమాదరణలు పొందాలని ఉవ్విళ్ళూరుతున్నాను. పిల్ల పాపలతో కళకళలాడుతూ ఉండాలని ఉంది. అలా కాని పక్షంలో నా తనువు, నా ప్రతి అణువు ఆ వేణుగోపాలునికి అర్పిస్తాను, అంది దృఢంగా. అవునే, ఈ సన్యాసిని పెంచడానికేనా ఇంత ధనం వెచ్చించాను? మూలల నుండి నాట్యాచారులను రప్పించి నాట్యం చెప్పించాను. సంగీతంలో సరస్వతిని మించేటట్టు చేశాను. అక్క, ప్రతిసారి అమ్మాయిని విసిగించడం దేనికి? చిరంజీవి, ఇలా రా తల్లి. గదిలో నుండి వేంచేసిన ఒక స్త్రీమూర్తి చేతులు చాచింది. ఆమె అసాధారణ దుస్తులు ధరించి ఉంది. ముఖంలో ఏదో విచారం గూడు కట్టుకొని ఉంది. ఎప్పుడూ గంభీరంగా ఉంటుంది. ఆమె అంటే రత్నమాలకి ఎనలేని గౌరవాభిమానాలు. చిన్నమ్మా అంటూ రత్నమాల ఆమె హస్తాలలో ఒదిగిపోయింది. నాట్య సాధన మానకు తల్లి, నీ నాట్యంతో ఆ వేణుగోపాలుని మెప్పించు అన్నది. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను పిన్నమ్మ, అంది రత్నమాల. ఆమె రత్నమాల చెక్కిళ్ళు మృదువుగా ముద్దుడుకుంది. మీరంతా ఒక్కటేనే, నేనే పరాయిదాన్ని, నిష్ఠూరమాడింది కనకాంగి. రత్నమాల మోహనాంగిని వదిలి కనకాంగి దగ్గరకు వచ్చింది. ఆ మహాకాయం చుట్టూ చేతులు వేయిచు, అమ్మా, పైకి అలా కనిపిస్తావు గాని నీ హృదయం నవనీతం కదూ. కనకాంగి గుండెపై తలపెట్టింది. కనకాంగి కరిగిపోయింది. పిచ్చిదానివి, ఈ లోకంలో ఎలా బ్రతుకుతావే అంటూ పాలభాగం ముద్దెడుకుంది. కూతురి చాతుర్యానికి సంతసించింది మోహనాంగి. ఆమె ముఖాన నీలిఛాయలు అలుముకున్నాయి. మాధురి పమిట చాటు చేసుకుని నవ్వింది. అమ్మా, జంత్రగాళ్ళు వేచి ఉన్నారు, అంది. తల్లులకు మరొకసారి నమస్కరించి నాట్యశాల వైపు దారితీసింది రత్నమాల.
ఆమె రాకను చూసి వాయిద్యగాండ్రంతా లేచి నిల్చున్నారు. ఈ పిల్లలో వలపు సొంపే కాక మహారాణికి ఉండవలసిన టీవీ ఉంది కదా అనుకున్నారు. విజయపురం పరిపాలించే మహారాజు 40 ఏండ్ల మధ్య వయస్కుడు. దృఢంగా ఉండటం మూలాన చిన్న వయస్కుని వలె కనిపిస్తాడు. అతని పేరు సూరసింహుడు. సూరసింహుడు సర్వనాశనాలకు స్త్రీయే కారణమని తెలుస్తాడు. అందుకు కారణం లేకపోలేదు. అతని జ్యేష్ఠ సహోదరి అయిన సుమతీదేవి అత్యంత సౌందర్యవతి. ఆమెను వివాహమాడగోరి వచ్చిన మహీపతులంతా ఒకరిపై ఒకరు శత్రుత్వం పెంచుకున్నారు. సుమతీదేవి మహేంద్రపురి యువరాజైన మణిమంతుణ్ణి వరించి శాస్త్రయుక్తంగా అతని ధర్మపత్ని అయింది. దంపతులు 10 సంవత్సరములు సుఖడోలికలలో తేలియాడినారు. అప్పుడు మణిమంతుడు తన తదనంతరం సింహాసనం అధిష్ఠించు వారెవరా అని యోచించినాడు. వృద్ధ మాతృమూర్తి కోరికపై మరలా వివాహం చేసుకున్నాడు. ఆమె వల్ల సంతానం పడిసినాడు. కానీ ఏనాడు సుమతీదేవిని నిరాదరణ చెయ్యలేదు. ఆమె భర్త చేష్టలను నిరసించలేదు. సపత్నిని గౌరవించింది. బిడ్డలను లాలించింది. అప్పుడు సుమతీదేవికి గర్భం దాల్చు చిహ్నములు పొడసూపినవి. మణిమంతుని ఆనందమునకు అడ్డులేదు. చిన్నరాణి గారు కలవరపడిపోయారు. ఎంతోమంది పెద్దలను, శాస్త్రవేత్తలను, దాసీలను సలహా అడిగింది. రాజార్హత తన కుమారునికి రాదేమోనని కొందరు అందుకు అనుగుణంగా మరికొందరు వ్యతిరేకంగా సమాధానమిచ్చారు. చిన్నరాణి కూడా ఒక సామంతుని కూతురు. 2 అన్నలకు ముద్దుల చెల్లెలు. పెద్దన్న ధర్మవర్తనుడు. తనకేమి సలహాలిచ్చి సహాయం చేయడం తలంచి చిన్నన్నగారిని పిలిపించి సలహా అడిగింది. మహారాణిని మట్టుపెట్టడమే మందని సలహా ఇచ్చాడు. చిన్నరాణి తన బిడ్డల భవిష్యత్ కొరకు ఏమైనా చేయడానికి సిద్ధంగానే ఉంది. విషప్రయోగం చేయాలని ప్రయత్నించింది. కానీ సాధ్యపడలేదు. అంతఃపురంలోని దాసదాసీలందరూ పెద్దరాణిని అమితంగా గౌరవిస్తారు. అక్కడ తన ప్రణాళిక పారలేదు. అది అట్లుండగా సూరసేనుడు పల్లకీలతో వచ్చినాడు. నవమాసములు నిండిన పెద్దరాణిని ప్రసవమునకు తీసుకొని పోవుటకు. మణిమంతుడు బావమరిదికి మర్యాదలన్నీ జరిపి సుమతీదేవిని పల్లకిలో ఎక్కించి పంపినాడు. సాయంత్రానికి విజయపురి చేరవచ్చు. శూరసేనుడు అశ్వారూఢుడై ముందున్నాడు. సాయుధ భటులు పల్లకి వెనక ముందులున్నారు. నట్టడివిలో ఎటునుంచో పెద్ద గుంపు వచ్చింది. శూరసేనుణ్ణి అమితంగా గాయపరిచి భటులను వధించారు. ప్రాణాలున్నంత వరకు పోరాడారు విజయపురి సైనికులు. శూరసేనునికి స్పృహ వచ్చి చూస్తే సుమతీదేవి కనిపించలేదు. గుండెలు పగిలేలా విలపించాడు. చుట్టూ గాలించాడు. కానీ ఫలితం శూన్యం. ఈ వార్త విన్న మణిపుర మహారాజు మంచమెక్కాడు. వేగులను పెట్టి సుమతీదేవి జాడకై వెతికించారు. 3 సంవత్సరాల అనంతరం నిరాశ చేసుకున్నాడు. శూరసేనుని మాతాపితలు పుత్రికా వియోగం చేత బాధపడి చివరకు మరణించారు. శూరసేనుని గట్టి నమ్మకం చిన్నరాణి కుట్ర వల్లనే తన సహోదరి మాయమైందని తలుస్తాడు. అందుకే అతడు విందు వినోదాలకు, స్త్రీలకు దూరంగా ఉంటాడు. ధర్మపత్నితో కూడా అంత చనువుగా మెలగడు. రత్నమాల అసమాన సౌందర్యం వర్ణించి చెప్పి పూజారి ఆమె నాట్యం చూడ ఆహ్వానించాడు. తాత్కాలికంగా అన్నీ మర్చిపోవచ్చుననే ఉద్దేశంతో ఆలయం దర్శించడానికి వస్తాడు. మంజీరముల రవములు విని ఈ లోకంలోకి వస్తాడు సూరసేనుడు. ఆలయ ప్రాంగణంలో ఉన్న వేదిక మీదకి ఏతెంచింది అంజలి. మెరుపు మెరిసినట్లయింది. 16 సంవత్సరాల బాలిక. అబ్బా ఏమా కన్నులు, కలువరేకులు. మోము చూచిన చందమామ చిన్నబోవుచున్నదే. ఆ ఒంటిపైనున్న బంగారము కాంతిహీనమై వెలవెలబోవుచున్నదే. శూరసేనుడు స్త్రీదర్శనము ద్వారా పొందని అనుభూతిని పొందుతాడు. రాసక్రీడ కృష్ణుడు పూపొదల చాటున దాగాడని వెతుకుతూ విరహవేదన పడుతుంది రాధ. విరహవేదనలో ఎంతో అందంగా కనపట్టుచున్నది రత్నమాల. శూరసేను హృదయమందు అనురాగ బీజములు నాటినదా యువతి. ప్రేక్షకులు మంత్రముగ్ధులై చూస్తున్నారు. అందితే రత్నమాల అందాన్ని ఆస్వాదించాలని ఆతృతపడుతున్నారు జనం. రాధ గోపాలుని కానక కళ్ళు మూసుకుంది. చివరకు అప్పుడు దర్శనమిచ్చాడాయన. ఆనంద పరవశంలో హస్తద్వయం జోడించి నెమ్మదిగా నేలను తాకింది. కరతాళములు మిన్నుముట్టాయి. బహుమతులు బండెడయ్యాయి. శూరసేనుడు చిత్రప్రతిమ వలె రత్నమాల కేసి చూస్తూ ఆసనము వదలక అందే ఆసీనుడయ్యుండెను. రత్నమాల లేచి భక్తితో మొదట నీలమేఘశ్యామునకు నమస్కరించి హంసనడకతో మంజీర రవళి చేయుచు శూరసేనుని సన్నిధికి వచ్చింది. ప్రభు, రత్నమాల నమస్కరించుచున్నది. అతి వినయముగా చేతులు జోడించినది. బద్రి, నీ నాట్య చాతుర్యానికి మా డెందము ఆనందడోలికలలో ఊగుచున్నది. నేనేమిచ్చినా నీ అభినయానికి సరిపోవును అన్నాడు మత్తుగా. రత్నమాల సూక్ష్మగ్రాహి. అతని మత్తు అప్పుడే వదలగొట్టాలనుకుంది. ప్రభు,
మీ ముఖతః వెలువడే ప్రశంసా వాక్యముల కన్నా నాకేమి కావలేను. అయినా అబలను మీలాంటి వారి వరం మాకెప్పుడూ అవసరమే అన్నది అతని చూపుల నుండి తప్పించుకుంటూ. లలనా, నువ్వేది కోరినా ఈ భూమండలంలో ఎచ్చటనున్నా తెచ్చి సమర్పిస్తాను. నీ కోరిక వెల్లడించుమో అన్నాడు అభయమిస్తూ. మహారాజా, నాకు అలాంటి కోర్కెలు లేవు. ఇప్పుడు ఇచ్చట నాకు బహుమతి రూపంగా దొరికిన ధనము బీదల సహాయార్థం వినియోగించండి. ఎట్టి వింత కోర్కె! ప్రభులము మేముండగా ప్రజల బాగోగులు నీలాంటి సుందరీమణులకెందుకు అన్నాడు విస్మయం ప్రకటిస్తూ. నా సాహసానికి మన్నించాలి ప్రభు. ప్రజలు ప్రభువు ఒకరికొకరు అండగా ఉండవలసిన వారే కదా. ప్రజా సహకారం లేని ప్రభుత్వం ఎక్కడిది? ఆమెలోని విమర్శనా శక్తికి ఆశ్చర్యచకితుడవుతాడు. ఆ మాటలు ఇంకెవరన్నా ఉచ్చరించిన తల ఎగిరిపోయేదేమో. రత్నమాల అందు అనురాగం తప్ప మరేమీ అంకురించటం లేదు. నీ అభీష్టం ప్రకారమే కానియ్యి, కానీ నా ఆనందమునకు నీవేదైనా కోరుకో కాదనరుగా. అది సూరసేనుని అడగవలసిన మాటయ్యేనా? ప్రభు, ఈ దాసిని మీ తోబుట్టువుగా భావించి ఎల్లప్పుడూ నాకు అండగా ఉండమని నా కోర్కె. రత్నమాల బాధగా అరిచాడు సూరసేనుడు. సాహసమే ప్రభు, కానీ పవిత్ర భావాలతో జీవితం గడపాలనుకుంటే ఎన్నో అడ్డంకులు. మీలాంటి వారి సహాయం లేనిదే సాగదు. నా ఉద్దేశం అది. సరే అలాగే అంటూ వడివడిగా తన అశ్వం వైపు నడిచాడు. సభికులు తెల్లబోయారు. రాజుగారి పరివారం రాజుగారి వెంట బయలుదేరారు. ప్రభు, ఈ ధనం ఎవరికన్నా అప్పగించండి. రత్నమాల వెనకాల నుండి పిలిచింది ప్రాధేయపూర్వకంగా. జనార్దన, ఆ ధనం స్వాధీనపరచుకో. సోదరి, ఈ అన్న అండ నీకెప్పుడూ ఉంటుంది. అంతే. గుర్రం గాలిలో దౌడు తీసింది. రత్నమాలకి బాహ్య సౌందర్యమే కాక అందమైన అంతరంగం కూడా ఉందని వేనోళ్లా కొనియాడుతూ వెళ్ళిపోయారు జనం. కొన్ని మోహరీలు దుస్తులు ఉంచిన పళ్ళెం పూజారికి సమర్పించి బండెక్కింది రత్నమాల. ఏమిటి మధు, అంత ఆలోచిస్తున్నావు? మీ హృదయం లోతెంత? దిగుతావేమిటి? మహావాళ్లే దిగబోయి చిత్తుగా ఓడిపోతే నేనెలా దిగగలను? చాలేవే అంది మాధురి వీపు తడుతూ. పెద్దమ్మగారు మాత్రం కోపగిస్తారు. పర్వాలేదు. వెన్నెల రాత్రి బండివాడు కునుకుతూ బండి తోలుతున్నాడు. ఏదో ఆలోచిస్తున్న రత్నమాలను మాధురి కదిలించింది. అమ్మా, శూరసేనుల వారు అందమైన వారు, అన్ని హంగులు కలవారు. వారిని సోదరవరుస పెట్టుకున్నారేం? ప్రపంచంలో ఎందరో అందగాళ్ళున్నారు. అందరినీ వరించనా? మనలోని స్త్రీతత్వాన్ని మేల్కొలిపి అతని దర్శన మాత్రముననే అణువణువు పులకరింపచేయువాడే నాకు భర్త కాగలడు. ఏమో తల్లి, మీవి గొంతెమ్మ కోరికలుగా కనిపిస్తున్నాయి. నిరాశగా ముఖం పెట్టింది మాధురి. ఆ వేణుగోపాలుని మనసారా భక్తితో పూజిస్తున్నాను. నా కోర్కెలు అతడు తీర్చకపోతే ఈ జీవితం అతనికి అంకితం చేస్తాను. మాధురి, ఇక్కడికి సుమకుంజము ఎంతో దూరం లేదు, వెళ్ళొద్దామా? అమ్మా, మీకు మతిపోయిందేమిటి? ఇంత రాత్రివేళ ఒంటరిగా సుమకుంజం దర్శించుటయా? తోడు నువ్వుంటివిగా. అరఘడియ అంతే, అంతసేపు విహరింతుము. పదవే. మాధురి మరి మాట్లాడక బండివాడిని సుమకుంజం వైపు మళ్లించమన్నది. వెన్నెలలో మనోహర వాతావరణం అతి మనోహరమై కన్పట్టుచున్నది. యువతులిద్దరూ చెంగున బండి దూకి సుమకుంజంలోకి పరుగులు తీశారు. పోటీలు పడి పరిగెత్తారు. రత్నమాల అలసి నేల కూలబడిపోయింది. అబ్బా రావే, అలసటగా ఉంది. సరోవరం వద్ద కూర్చుందాము. మాధురి రత్నమాలకి చెయ్యందించింది. ఇద్దరూ నవ్వుతూ పొదలను తమ కోమల హస్తములతో స్పర్శిస్తూ సరోవరం వద్దకు వెళ్లారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు నీళ్లు చిమ్ముకున్నారు. రత్నమాల నీటిలో పాదాలుంచి చూసుకోసాగింది. ఇంతలో ఎక్కడ్నుంచో చిన్న మూలుగు వినిపించింది. మాధురి భయంగా చూసింది. రత్నమాల కిలకిలా నవ్వింది. భలే ధైర్యస్తురాలివి. బండివాడు కునుకుతూ మూలుగుతున్నాడేమో. అంజలి మాట పూర్తి కాక మునిపే పొదలమాటు నుండి మూలుగు స్పష్టంగా వినిపించింది. ఈసారి ఇద్దరూ భయకంపితులై ఒకరినొకరు చూసుకున్నారు. రత్నమాల తేరుకొని చూద్దామా అంటూ లేచింది. అమ్మో, పద, బండివాడిని త్వరపెట్టి వెళ్ళిపోదాం. ఏ అపాయము లేకుండా సౌధం చేరితే అదృష్టవంతులము. రత్నమాల హస్తం లూపింది మాధురి. మూలుగు అదే పనిగా వినిపించసాగింది. నీకు భయంగా ఉంటే వెళ్ళు, నేను అదేమిటో కనుక్కొని వస్తాను. నా మాట వినమ్మా. జాలిగా చూసింది మాధురి. రత్నమాల చేతులు లాగేసుకుంది. ఇంత పిరికిదానవేమిటే? పొదల దగ్గరకెళ్ళింది. రత్నమాల పొదల మాటను కనిపించిన దృశ్యం చూసి భయకంపితురాలైంది. మాధురి, త్వరగా రావే. అయ్యో, ఇచ్చటెవరో పడిపోయినారే అంటూ అరిచింది. ఇరువురు ధైర్యం కూడదీసుకుని ముందుకు వెళ్లారు. భుజము పైన కరవాలపు పోట్లతో ఎవరో బోర్లా పడి మూలుగుతున్నారు. రత్నమాల తన వల్లెవాటు చించి రక్తస్రావం అరికట్టింది. ఇద్దరూ
పట్టి అతన్ని సరిగ్గా పరుండబెట్టారు. 25 సంవత్సరముల యువకుడు బాధగా మూలుగుతూనే ఉన్నాడు. అమ్మా, ఇంత క్రితం ఇక్కడేదో ఘర్షణ జరిగి ఉంటుంది. దుండగీయులు ఈ చుట్టుపట్ల ఉండవచ్చు. మనం త్వరపడటం మంచిది. ఇతడిని వదిలి ఎలా వెళ్తాం? లేక పదండమ్మా, నా మాట వినండి. నా మాట మొదట నువ్వు ఆలకించాలి. వెళ్ళుము, బండివాడిని తోడితమ్ము. ఎలాగైనా ఈ వీరుడిని మనతో పాటు తీసుకెళ్ళాలి. ఎవరేం చెప్పినా రత్నమాల సంకల్పం మారదని తెలుసుకుంది మాధురి. భయంగా వెళ్ళి బండివాడిని లేపింది. ముగ్గురి సహాయంతో యువకుడి శరీరం బండిని చేరింది. రత్నమాల కొలంలోని నీటితో అతని అధరాలను తడిపింది. బండి గతుకులలో పోవునప్పుడంతా యువకుని తల బండికి కొట్టుకోసాగింది. అది చూడలేక రత్నమాల అతడి శిరమును తన తొడపై ఉంచుకుని అతని గుండెలపై చేయి వేసింది. విచిత్రంగా చూసింది మాధురి. రత్నమాల మానసము విపరీత ఆందోళనకు గురి అయినది. ఆ రాత్రి వారింటికి వచ్చేసరికి కనకాంగి నిద్రపోవటము వారి అదృష్టము. మోహనాంగి వివరములు విని వైద్యునకు కబురు పంపింది. మేడపై గదిలో అతన్ని పరుండబెట్టారు. మాధురి, రత్నమాల, మోహనాంగి వైద్యుడు వచ్చినంత వరకు అక్కడే ఉన్నారు. అధిక రక్తస్రావం చేత అచేతనుడయ్యాడని, దానికి భయపడనవసరం లేదని వైద్యుడు చెప్పి వెడలను. ఇంకో వృద్ధదాసిని అతన్ని కనిపెట్టి ఉండమని చెప్పి మోహనాంగి వెళ్ళిపోయింది. వెళ్తూ, రత్న, బాగా అలసి ఉంటావు, పడుకో తల్లి. మాధురి, నువ్వు కూడా. గోపిక చూస్తుంది అతన్ని. ఎవరి శయ్యాగృహములకు వారు వెడలినారు. రత్నమాలకు నిద్ర దూరమైంది. ఒక ఘడియ గడిచాక యువకుడి గదిలోకి వచ్చింది. గది బయట వృద్ధ గోపిక గుర్రు పెట్టి నిద్రపోతున్నది. అతడి మూలుగు సన్నగా వినిపిస్తోంది. రత్నమాల అతడిని పరీక్షగా చూసింది. అతిలోక సుందరుడు అనవచ్చు. ధనస్సు వలె వంగిన పై అధరము స్త్రీలను రెచ్చగొడుతోంది. గండు తుమ్మెదల వంటి మీసములు పురుషత్వాన్ని వెదజల్లుతున్నాయి. దాహం అటు నుండి ఇటు దొర్లాడు. రత్నమాల రజిత పాత్రలో అతని నోటిలో నీరు పోసింది. మగతగా కళ్ళు విప్పినాడు. మరలా స్పృహ కోల్పోయాడు. రాత్రంతా జాగారం చేసింది రత్నమాల. ఎవరి అనుమతితో దారిన పోయే దరిద్రుణ్ణి ఇంట చేర్చి పరిచర్యలు చేస్తున్నావు? కనకాంగి కఠోర వచనములకు భీతి చెందలేదు రత్నమాల. నిశ్చలంగా జవాబిచ్చింది. మీరు నిద్రలో ఉన్నారు, నిద్రాభంగం అవుతుందని చిన్నమ్మతో చెప్పానమ్మా. వారి అనుమతిపైనే వైద్యుణ్ణి పిలిపించాను. అవును, నీవో పెద్దమ్మవి, చిన్నమ్మో దద్దమ్మ. రాత్రి పోగుపడిన ధనమంతా ఎవరిని అడిగి దానం చేశావు? మహారాజు తనంత తను మోజుపడి వస్తే వరుసలు కలుపుతావా? మండిపడింది కనకాంగి. అమ్మా, వందలాది బీదలు అన్నానికి లేక అల్లాడిపోతున్నారు. మనకేం కొదవా? భోషాణంలో నింపే కంటే అదే మంచిదేమో అనిపించింది. మీ అనుమతి తీసుకోవాల్సిందే. ఎంత నంగనాచివే, నీవు చేసే పని చేసి నా అనుమతి అంటావా? నేనేం మతిలేని దాన్నా? పో, రేపటి నుంచి భిక్షమెత్తు. అమ్మా, నన్ను అవమానపరుస్తున్నావు. లోతుగా ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. ఇక నుండి నా స్వంత వ్యయాలకు మాత్రం ధనం తెచ్చుకుంటాను అంది రోషంగా. మహాగీరగా ఉందే, దానికి లేకపోతే నీకు లేదే బుద్ధి? మాధురిపై విరుచుకుపడింది. పో, అతన్ని తక్షణం వెళ్ళమని చెప్పు. మాధురి 2 అడుగులు వేసింది. ఆగు, అతడు స్వస్థుడయ్యే వరకు కదలడానికి వీల్లేదు అంది రత్నమాల దృఢంగా. ఏం, ఎందుకు? అన్నింటికీ కారణాలుండవమ్మా. అతడు ఆపదలో ఉన్నాడు, ఆదుకోవడం మన విధి. బయలుదేరింది దయాపరురాలు. ఏమిటక్క గోలా? మోహనాంగి బయటకొచ్చింది. అందరం పూజలు చేసుకుంటే ఏ గోలా లేకపోవును, నాదే బుద్ధి తక్కువ. రత్నమాల జవాబు చెప్పింది. చిన్నమ్మ, రాత్రి నేను చేసిన పొరపాటును అమ్మ క్షమించలేకపోతున్నది అన్నది ఉదాసీనంగా. అవునా అక్క? రత్న, నువ్వు వెళ్ళి అతనికి కావలసినవి చూడు. మంచి అదననుకొని రత్నమాల మేడ మీదకి తుర్రుమంది. అక్క, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పోవు. అనవసరంగా అమ్మాయి మనసు వికలం చేయకు. మనకేం తక్కువ ఉంది? అంత ఉదార స్వభావం ఎంతమందికి ఉంటుంది? రత్న నిజంగా రత్నే. అతడెవరో ఉత్తమ వంశస్థుడిలా ఉన్నాడు. ఆపదలో అపాయంలో ఉన్నాడు. 2 రోజులు ఆతిథ్యమిస్తే మన ధనరాశులు తరిగిపోవు అన్నది మోహనాంగి. దానికి నువ్వే అలసిస్తున్నావు విసుక్కుంటూ వెళ్ళింది కనకాంగి. మోహనాంగి కంటిలో శ్రమించే అశ్రువులొత్తుకుంది. హే వేణుగోపాల, నా తప్పుంటే క్షమించు తండ్రి. రత్నను కాపాడే నిమిత్తమై నేనేదైనా పొరపాటు చేశానా? దానికి అండగా నిలిచి కాపాడు అని ప్రార్థించుకున్నది. సుందరి, నేనిక్కడికి ఎలా వచ్చాను? సయ్యపై ఒత్తిగిలి అడిగాడ యువకుడు. మీకు స్వస్థత చిక్కినాక తెలియపరుస్తాను. ఈ పలరసం సేవించండి. రత్నమాల పలరసం పాత్ర తీసుకొచ్చింది. ప్రాణదాత, నాకిప్పుడేం లేదు. నా వారు ఏమయ్యారనే ఆందోళనే తప్ప అన్నాడు విచారంగా ఎటో చూస్తూ. వైద్యులు ఇంకా 2 దినముల వరకు కదలకూడదన్నారు. అందరూ క్షేమంగానే ఉండి ఉంటారు. మీరు విశ్రమించండి. అదెలా సాధ్యం? సుందరి, నీవు చేసిన మేలుకు ఈ సమయాన ప్రతిగా ఏమీ చెయ్యలేను. మేమెంతో రుణపడి ఉంటాము.
అన్నాడు ఈసారి రత్నమాలను నిశితంగా పరికిస్తూ. దాన్ని గురించిన విచారమేలా? మానవులం ఎప్పుడో ఒకప్పుడు ఒకరికొకరం రుణపడే ఉంటాము. పలరసము సేవించండి అన్నది. అతడు లేచి కూర్చుండబోయాడు. గాయం నొప్పి వలన అబ్బా అంటూ తన చేతిని రత్నమాల భుజంపై వేశాడు. రత్నమాల మేను జల్లుమంది. ఏనాడు ఎరుగని అనుభూతి ఏదో ఆమెని ఆవరించింది. తనలోని కలవరాన్ని కప్పిపుచ్చుతూ అతని చేత రసము సేవింపచేసింది. ఈ విపత్తు ఎలా సంభవించినది? అసలు మీరెవరు? సర్పము ఉండి లేనటువంటి అభాగ్యుడను. ఆహార సేకరణకై నేను నా మిత్రులు బయలుదేరితిమి. దారిలో శత్రువులు అడ్డగించారు. వీలైనంత వరకు ఎదిరించాము. నన్ను ఇటు తరుముకొచ్చారు. వాళ్ళు 10-20 మందిని. నేనొక్కడినే ఎదుర్కొన్నాను. నన్ను బలంగా గాయపరిచారు. చంపాలని కూడా ప్రయత్నమేమో. అప్పుడే గుర్రపు డెక్కల శబ్దం వినిపించింది. నా అనుచరులేమోనని పారిపోయారు. అధిక రక్తస్రావం వలన నీరసం నన్ను ఆవరించింది. ఆ వచ్చిన వారు పట్టణాభిముఖులై వెళ్ళారు. దాహంతో నాలుక పిడిచగట్టింది. సరోవరమునికి ఎలా వచ్చానో అంతే, సర్వం మరిచిపోయాను అన్నాడు. ఓహో అదా! అయితే ఆ రౌతులు ఈ పట్టణమేలే మహారాజు సూరసేనుల వారి పరివారము. వేణుగోపాలస్వామి ఆలయం నుండి మేము మా శకటంలో వస్తూ మిమ్ము చూశాము. సుందరి, మీరెవరు? నామధేయమేమి? నా పేరు రత్నమాల. ఈ పట్టణంలో పేరుగాంచిన వేశ్య పెంపుడు కూతుర్ని. ఓ, అంటే పేరుగాంచిన నర్తకీమణి రత్నమాలవా? నేడెంత సుదినం! మిమ్ములను ప్రత్యక్షంగా చూసిన నా కళ్ళు ధన్యమైనవి. మీ పవిత్రమైన ఆశయాలు ప్రతిజ్ఞలు కూడా విన్నాను సుందరి. రత్నమాల ముఖం ఉదాసీనంగా మారిపోయింది. ప్రొద్దుట కనకాంగి నుడివిన పలుకులే శూలములై గుచ్చుకోసాగాయి. మీరెవరో గాని మీరొక్కరే నా ఆశయాన్ని సమర్థిస్తున్నారు. మీకంటే అన్నింటిలో అల్పురాలిని. ఏకవచనం ప్రయోగిస్తేనే సంతోషిస్తాను అన్నది. ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది. మర్యాద చేసి మన్నించడం ధర్మం కదా అన్నాడు గంభీరంగా. కావచ్చు, నేను అది కోరను. అయినా మీ పవిత్ర నామధేయము సెలవీయలేదు. నాదంత పవిత్ర నామమేమి కాదు సుందరి. అమ్మ హరి అంటుంది అన్నాడు. హరి పవిత్రనామము కాదా? మీరు విశ్రాంతి తీసుకోండి అన్నది. సుందరి, ఆందోళితమైన మానసము విశ్రాంతి పొందగలదా? నీ ముఖతః ఒక్క పాట వినవలననే కోరికగా ఉంది. అది వింటూ మైమరిచి నిద్రించగలనేమో. అతని అభ్యర్థన త్రోసివేయట రత్నమాల తరం కాలేదు. వెళ్ళి తన వీణను తెచ్చుకొని కూర్చుంది. వీణాపాణి అయి అపర సరస్వతీదేవి వలె కూర్చున్న రత్నమాల పాట వినటం లేదు హరి. విప్పారిన నేత్రములతో ఆమెను తిలకిస్తున్నాడు. చిగురు రంగు దుస్తులు పసిడి ఛాయగల ఆమె శరీరంపై మెరుస్తున్నాయి. ముత్యపు ఆభరణాలు పలువరుసతో పోటీ పడుతున్నాయి. సగము వరకు బంధించి వదిలిన కేశములు అల్లరిగా భుజంపై ఆడుకోసాగాయి. అలా చూస్తూనే నిద్రాదేవి ఒడిలో హాయిగా ఒరిగిపోయాడు. పాట ఆపి అటు చూసి చిన్నగా నవ్వుకుంది రత్నమాల. అయ్యో, వీణ మీరే తెచ్చుకున్నారా? పెద్దమ్మగారికి తలనొప్పి అంటే మంచిగంధం పట్టు వేయడానికి అక్కడే ఉండిపోయాను. అప్పుడే వచ్చిన మాధురి సంజాయిషి చెప్పుకుంది. పరాకుగా ఉన్న రత్న అంది. మాధురి ఏదో గ్రహించినట్టు నవ్వింది. వీరునికి నిద్రాభంగం కాగలదు. మధు, నన్ను కాసేపు ఒంటరిగా వదిలివెళ్ళు. చిన్నమ్మగారికి ఏమైనా కావాలేమో చూడు. మారు మాట్లాడక వెళ్ళిపోయింది మాధురి. శయ్యపై మగసిరి వెదజల్లుతూ నిద్రపోయే హరి రత్నమాల మానసచోరుడయ్యాడు. నెమ్మదిగా వీణ పక్కన పెట్టి అతని శయ్యకు దగ్గరగా నడిచింది. విశాలమైన అతని వక్షస్థలంలో తలదాచుకోవాలని ప్రగాఢమైన కోరిక కలిగింది. ధనస్సులా వంగిన అతని అధరాలు ఆమెను కవ్వించాయి. మైమరచి ఆ పురుష పుంగవుని కేసి చూసింది. ఇతని జన్మ ఉత్తమమైనది. ఏ రాజవంశమునకు చెందినవాడో అనుకుంది. తల కింద దిండ్లు సరిచేసింది. తన హస్తము అతని బుగ్గను తాకినంతనే ఒళ్ళంతా జల్లుమంది. వెంటనే లజ్జితురాలై తన గదిలోకి వచ్చింది. ఏమిటి ఈ యువకుడు? తన మనసు అతనిని వదిలి రాకున్నదేమిటి? తను చరిత్రహీనురాలు. పోనీ దూరం నుండి ఆరాధించి అదృష్టమైనా కలిగితే బాగుండును. రేపు స్వస్థత చిక్కగానే తన దారిన తాను వెళ్తాడు. తను అమ్మో, అతన్ని చూడకుండా ఉండగలదా? ఏనాడు లేనిదీనాడు మానసం ఇంత స్వేచ్ఛగా చరించుచున్నదేమిటి? ఆలోచిస్తూ నిద్రపోయింది. రజత పాత్రలో క్షీరం పోసుకొని హరిగదిలోకి వెళ్ళి సఖిని చూచి ఆశ్చర్యపోయింది మాధురి. ఎవరి యందు అనురక్తి కానీ తన చెల్లి ఊరు పేరు తెలియని ఊకుని ఆరాధించు చూసి కలవరపడింది మాధురి. రత్నమాల మంజీరము ధ్వని విని ఇటు తిరిగాడు హరి. ఆ క్షణంలో రత్నమాలను చూచిన పురుషుడు సర్వం మరిచిపోతాడు. నల్లని జరీ దుస్తులతో మెరిసిపోతోంది. అయినా హరి దృష్టి అటు లేదు. అతని మనసులో ఆందోళన ఉవ్వెత్తున లేచి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అతని నిర్లక్ష్యమునకు కించిత్ బాధపడింది రత్న.
తమాయించుకుని ఇవిగో పాలు సేవించండి అన్నది. అతడు అదేమి వినిపించుకోనట్టే సుందరి, నీ వల్ల నాకు సహాయం కావాలి, చెప్పండి అన్నది రత్నమాల నిశ్చలంగా. అవసరంగా నాకు ఉత్తమ అశ్వం కావాలి సుందరి, అది తెప్పించిన ఎడల నీ మేలు జన్మజన్మలకి మరచిపోను. అతని అర్థింపును చూసి కాదనే శక్తిని కోల్పోయింది రత్నమాల. నా పేరుతోనే పిలవండి, సాయంత్రమునకు మీకు అశ్వము లభ్యమవుతుంది. మొదట పాలు తీసుకోండి. ఎందుకో రత్నమాల హృదయం చీకటిమయమైంది. మాధురి, ఇలారా. ఏమ్మా, సుందరునితో మంత్రాలు ముగిసినట్లేనా? మాధురి వెక్కిరించింది. స్వానుభవం కాబోలు. మధు, ఒక సహాయం చేయగలవా? వారికొక అశ్వం కావాలనట. అది నీ వల్లనే అవుతుంది. మంత్రి కుమారుని అడిగి తీసుకురాగలవా? భలే వారే. చీరలు నగలు ధనం అడిగితే ఇస్తారు, కానీ అశ్వం ఎందుకంటే ఏం చెప్పను? ఏదో చెప్పు. నా మస్తిష్కం శూన్యంగా ఉంది. నీకు ఉపాయం చెప్పే స్థితిలో లేను. అబ్బో, అదంతా ప్రేమ జ్వరంలే. విసిగించక వెళ్ళవే. మాధురి నిజగృహమనికేగి చక్కగా ముస్తాబై శకటములో మంత్రి కుమారుని ఏకాంత మందిరం చేరింది. అదృష్టవశాత్తున మంత్రి కుమారులకు ప్రతాపులు మందిరంలోనే ఉన్నారు. అతడు పురసేనాధిపతిగా పనిచేయుచున్నాడు. ద్వారపాలకుడు వెళ్ళి మాధురి రాకను ఎరిగించినాడు. ప్రతాప్ వద్దనున్న ఇతర వ్యక్తులు సెలవు తీసుకున్నారు. ప్రతాప్ ప్రసన్నవదనంతో లేచాడు. అంతలో మాధురి అటకొచ్చింది. వంగి ప్రతాప్ పాదాలనంటింది. పరవశించిపోతూ ఆమెను లేవనెత్తి హృదయానికి హత్తుకున్నాడు. అకస్మాత్తుగా ఈ దాసుడిపై దయగలిగిందేమిటి రాణిగారికి అన్నాడు. అంత మాట అనకండి ప్రభు. మీ పాదాల క్రింద నలిగిపోయే వేలాది జీవరాశులలో నేనొకత్తను. మీ దయాభిక్షతో బ్రతికే అబలను. ఉపన్యాసం చాలు మధు. రోజుకొకసారి నీ కమనీయ రూపం దర్శించే భాగ్యం లేదా? అతని మెడలోని హారములను సవరించింది మాధురి. ప్రభు, ఎల్లవేళలా మీ హృదయమే నా నివాసము, అది మర్చిపోతున్నారు. మృదువుగా అతని బంధం నుండి విడివడి అతని చేయి పట్టి ఆసనం వద్దకు తీసుకుపోయింది. అతను ఆసీనుడయ్యాక అతని సరసనే కూర్చుంది. అక్కగారు, చిరంజీవులు క్షేమంగా ఉన్నారు కదా? ప్రతాప్ ప్రసన్నంగా ఆమె వైపు చూస్తూ, మధు, నీ హృదయం అమృతం. నీ పేరెత్తితే మీ అక్కగారు ముడుచుకుపోతారు అన్నాడు. సహజమే ప్రభు. ఏ స్త్రీ కూడా తనకు భర్త నుండి లభ్యమయ్యే అనురాగాన్ని ఇంకొకరికి భాగము పెట్టడానికి ఒప్పుకోదు. ఆ సాకుతో అక్కను అవమానించేరు సుమా. ప్రతాప్ చటుక్కున మాధురి ఒడిలో పసిపిల్లాడిలా ఒదిగిపోయాడు. మధు, నేనిది సహించలేను. బహుభార్యత్వం నిషిద్ధం లేదుగా. నువ్వు అను, వివాహం చేసుకుంటాను అన్నాడు ఆవేశంగా, ఆమె రెండు చేతులు తన హృదయంపై ఉంచుకుంటూ. నాకిప్పుడేం తక్కువైంది? మీరు ఎప్పుడు ఇలా అభిమానిస్తే చాలు. నేను స్త్రీని, ఇంకో స్త్రీ మనసు నొప్పించలేను. ఇప్పటికే అక్కగారికి అన్యాయం చేస్తున్నాను అన్నది అతని ముంగురులు సవరిస్తూ. నిజమే, ప్రతాప్ భార్య సుగుణ కూడా భర్తను ఎంతో ప్రేమిస్తుంది. వివాహమైన తొలి రోజుల్లోనే తెలుసుకుంది భర్త హృదయం ఇంకొకరికి అంకితమైనదని. అంతస్తు, సాంఘిక నియమాలు ఆ అమ్మాయిని ఆ ఇంటి కోడలుగా రానియలేదని. దానితో ఆమెలో ద్వేషం పెరిగిపోయింది. భర్త నిర్లక్ష్యం రాను రాను తగ్గి ఆదరణగా మారింది. కారణం మాధురే అంటారందరూ, కానీ ఆమె నమ్మదు. కుమారులకు అందమైన కుట్టుపని దుస్తులు తొడిగాక అవి మాధురి బహుమతి అని తెలిసి చించి పారివేయాలనుకుంది. కానీ దాసీలు హెచ్చరించారు. దానితో ప్రతాప్ మనసే చిరిగిపోతుందని. మధు, నా రాణి, నీ ఒడిలో సర్వం మర్చిపోతాను. నువ్వు ఆ బీద ఇంట్లో ఎందుకు పుట్టావు? ఆవేశంగా ఆమె మోము తన వైపు వంచుకొని చుంబించాడు. మీ రత్నమాల ఎలా ఉంది? మొన్న మహారాజు గారికి ఓ చురక అంటించిందటగా అన్నాడు. అవును, ఆమె మిమ్మల్ని ఒక్క కోరిక కోరమని నన్ను ఇక్కడికి పంపింది. ఏమిటో మీ చెలి కోరికలు బహుచిత్రంగా ఉంటాయి మందహాసం చేసినాడు ప్రతాప్. ఆమెకు గుర్రం ఎక్కి స్వారీ చేయాలని కోరికగా ఉందట. మీరు ఒక ఉత్తమ అశ్వం ఇప్పించాలట. ఆవిడ కోరితే శూరసేనుల వారు అశ్వశాలనే కానుకగా పంపుతారేమో. ఆమెకు అది ఇష్టం లేదు. అలాగే ఇచ్చేదను, కానీ ఒక ఒప్పందంపై. సెలవియ్యండి అన్నది మాధురి హాయిగా నవ్వుతూ. ఈ రాత్రికి రాణిగారు నా మందిరంలో గడపాలి అన్నాడు మత్తుగా. ప్రతాప్, ఏనాడో నా సర్వం మీకు అర్పించాను. అది తెలిసి తెలియని వయసు. ఈనాడు ప్రత్యేకంగా ఒప్పందాలెందుకు? అందుకే వారం రోజులకు దర్శనం. విరహంలో ఉండే హాయి మీకు తెలియదు. అశ్వాన్ని రత్నమాల ఉద్యానవనంలోకి పంపే ఏర్పాట్లు చేయండి అన్నది. కార్యార్థమై వెళ్ళిన శివుడు రాణి త్వరలోనే రాగలడు అన్నాడు. ఆత్రంగా కోటద్వారం వైపు చూస్తున్న రత్నమాల కళ్ళు మిలమిలా మెరిశాయి. అశ్వికుడు దిగి నమస్కరించి లేఖ ఆమె చేతికిచ్చాడు. లేఖ చదువుకుని నవ్వుకుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు అంది. అతడు నమస్కరించి వెళ్ళిపోయాడు. ఉత్సాహంగా ఉద్యానంలో ఉన్న విశ్రాంతి కుటీరం వైపు వెళ్ళింది. హరి ఆతృతగా చూశాడు. వచ్చింది, పదండి అన్నది.
అతడు ఉత్సాహంగా అశ్వాన్ని అధిరోహించాడు. సెలవు తీసుకునే నిమిత్తం రత్నమాల వైపు చూశాడు. ఆమె అశ్రునయనాలు చూసి ఆశ్చర్యపోయాడు. మరుక్షణమే అతని హృదయం ఆనందంగా గంతులు వేసింది. ఆనందాన్ని అదుపులోకి తెచ్చుకున్నాడు. సుందరి, నీ మేలు మర్చిపోను, త్వరలోనే కలుస్తాను అంటూ చెయ్యి చాపాడు. యాంత్రికంగా చెయ్యి అందించింది. అతడు ఆనందంతో చేతిని నొక్కి చటుక్కుని చుంబించి వదిలాడు. మరుక్షణమే అశ్వం మాయమైంది, ధూళిని రేపుతూ. రత్నమాల ఆ చేతిని పదే పదే గుండెలు కదుముకుంటూ అక్కడే కూర్చుండిపోయింది. ఆమెను లోపలికి తీసుకెళ్ళడానికి మాధురి కూడా లేదు. కథ కొనసాగుతుంది.